జిల్లా విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో గత ఏడాది జనవరి 13న దురదృష్టవశాత్తు మృతి చెందిన కె సురేష్ కుటుంబానికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప నగరంలోని శంకరాపురం విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన ఉద్యోగి భార్య జయలక్ష్మికి కారుణ్య నియామకం కల్పించాల్సిందిగా ఎస్సీ కడప కార్యాలయం ద్వారా సంబంధిత కాంట్రాక్టర్కు ఇప్పటికే రాతపూర్వక సర్టిఫికేషన్ లేఖ ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. 3 దశాబ్దాలుగా ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ కొనసాగుతుంది. ఇది పూర్తిగా నిర్మూలన చేయాలని చెప్పేసి దశల వారీగా 3045 యూనియన్ తరఫున ఎన్నోసార్లు ఉద్యమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవనీయులు జేఎండి గారు ఇప్పుడు వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలు వెంటనే అన్ని జిల్లాల్లో ఇమీడియట్గా అందరినీ కూడా ఫిలప్ చేస్తూ వస్తున్నారు. ప్రధాన కార్యాలయం కడపలో ఉంది. కడపలో మేము ఇప్పుడు దాదాపు వారు చనిపోయి సంవత్సర కాలమైంది. ఈరోజు వారి కుటుంబాన్ని కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి వాళ్ళని రమ్మంటే వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏమంటే మీరు అక్కడ కానీ నిరసన తెలియజేస్తే మీకు ఆ ఉద్యోగం ఇప్పుడు సంవత్సరం అయింది, మేము ఇంకో సంవత్సరం అయినా కూడా ఉద్యోగం ఇవ్వమని. జిల్లాలో ఉన్న కార్మికులందరూ ఇక్కడికి తరలి వస్తే వారి కుటుంబాన్ని మాత్రం ఇప్పటి వరకు కూడా మాట్లాడింది, గంట ముందు కూడా. అంటే మనం ఎలాంటి జీవితాలు గడుపుతున్నామో చూడండి. మేము 60 అడుగుల హై టెన్షన్ టవర్ మీద ఎక్కి పనిచేసి కాలిపోతూ ఎంతోమంది చనిపోతున్నారు. హుదూ తుఫాను, తిత్లీ తుఫాను లాంటి కరోనా లాంటి కష్టకాలాల్లో కూడా విద్యుత్ కార్మికులు సేవలు అందించారు. మమ్మల్నే రోడ్డు మీదకి రావాలంటే మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రావడం కూడా కాదు సార్, మేము ఒకటే అడుగుతున్నాం, చనిపోయిన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నాం. ఇక్కడ ఆ కాంట్రాక్టర్ గారు ఎవరైతే రమణ గారు ఉన్నారో వారిని దాదాపు సంవత్సరం రోజుల పాటు ఎవరైతే గౌరవనీయులు ఎస్సీ గారు ఆర్డర్స్ ఇచ్చున్నారు, సి గారు ఆర్డర్ ఇచ్చారు, ప్రతి ఒక్కరు ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన ఏమన్నాడు, నా దగ్గరికి ఇంతవరకు ఎవరు రాలేదు అన్నాడు. మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని 3045 యూనియన్ తరపున వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడితే ఇస్తానులేండి అన్నాడు. అంటే ఇక్కడ అధికారులు స్పందించినా కూడా ఈ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టర్ గారు స్పందించడం లేదు. ఈరోజు ఇంతమంది కార్మికులకి ఇక్కడ వచ్చారు, మీడియా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఇన్ని వ్యవస్థలు ఇక్కడికి వచ్చినా కూడా కనీసం కాంట్రాక్టర్ గారి దగ్గర నుంచి చిన్న చలనం లేదు. విజిలెన్స్ డిపార్ట్మెంట్కి చెప్పాం, అందరికీ చెప్పాం, సార్ ఈరోజు పలానా కార్యక్రమం నిర్వహిస్తున్నాము, ఖచ్చితంగా దాని మీద స్పందించండి అని. మేము ఇస్తామని చెప్పాం కదా అంటున్నారు. ఎప్పుడు సార్ ఇస్తారు? సంవత్సరం అయిపోయింది చనిపోయి. ఆ కుటుంబంతో పాటు మిగిలిన వాళ్ళ బిడ్డలను కూడా చచ్చిపోమంటారా? మీరు ఎప్పుడు ఉద్యోగం ఇస్తారు? జేఎండి గారు ఏమైనా స్పందించలేదా? లేదు సిఈ గారు స్పందించలేదా? ఎస్సీ గారు స్పందించలేదు. ఇంతమంది స్పందిస్తా ఉన్నా ఒక కాంట్రాక్టర్ గారి మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తారో మాకు అర్థం కాలేదు. వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోబెట్టి మీరు లక్షల రూపాయలు సూపర్వైజింగ్ ఛార్జెస్ ఇస్తూ పనిచేసేటువంటి కూలి వాళ్ళకి మాకు ఉద్యోగం మాకు ఇవ్వండి స్వామి అంటే ఉద్యోగం ఇవ్వడానికి మీకున్న ఇబ్బంది ఏందో మాకు అర్థం కావాలి. కడపలో, అది ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి కడపలో ఇలా ఇంత దారుణం జరగడం చాలా దుర్మార్గమైనటువంటి. మేము రాష్ట్ర నాయకులుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏ రోజు వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తారో ఆ విషయం మాకు రాష్ట్ర నాయకులు ఇక్కడ జిల్లా కార్మికులందరూ కూడా రావడం జరిగింది. దయచేసి సిఈ గారు చెప్తారా, ఎస్సీ గారు చెప్తారా, ఇన్ని రోజుల లోపల అతని సమస్య పరిష్కారం కాకపోతే మీరు ఏం చేస్తారో చేయండి అంటే మేము ఎలాంటి దీనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే సార్, కూలి పని చేసి వీళ్ళ దగ్గర వెట్టి చాకరీ చేస్తా, 40% జీతాలతో మేము ఉద్యోగం చేస్తా, చచ్చిపోయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలంటే కూడా మేము రికమెండేషన్ డబ్బులు ఇవ్వాలంటే ఇంకా మా జీవితాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? మా జీతం 3 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా పనిచేస్తా అంటే 30,000 దాటలేదు సార్. ఇంకా 30 సంవత్సరాలు అయిపోయింది మాది. 30,000 దాటడానికే మాకు ఈ రోజుకి ఇంకా 30,000 దాటలా. సమాన పనికి సమాన వేతనం అన్నాడు సుప్రీంకోర్టు. ఏ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14 కానీ 15 కానీ 23 వెట్టి చాకరీ కానీ ఏది కూడా ఈ విద్యుత్ సంస్థలో అంత దారుణమైన పరిస్థితిలో ఉంది సార్. గౌరవనీయులు జేఎండి గారు పదే చెప్తున్నారు సార్, ప్రతి మండే మీటింగ్ పెడుతున్నాడు, కారుణ్య నియామకం ఎక్కడైనా ఇవ్వకపోతే నా దృష్టికి తీసుకురండి అని. మీరు సార్ దృష్టికి తీసుకెళ్లారా? సార్ దృష్టికి తీసుకెళ్తే సార్ ఏమన్నా వాళ్ళ కుటుంబానికి ఇవ్వద్దని చెప్పాడా? మీకున్న ఇబ్బంది ఏంది? ఉద్యోగం ఇవ్వమని అడిగితే మీ ఉదుల నుంచి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళందరిని తొలగిచ్చేస్తామంటే సరే అందరిని తొలగిచ్చేసేయండి, ఆ కాంట్రాక్టర్కే ఇచ్చేయండి, మొత్తం వాళ్ళనే పెట్టుకోండి. మహా మాట్లాడితే ఆయన ఏదో జనసేన పార్టీలో ఉన్నాడు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ వేదిక ద్వారా అడుగుతున్నాం, మీరు కారుణ్య నియామకానికి అడ్డుపడద్దండి. మీ పేరు చెప్పేసి మాకు అది కూడా ఇబ్బందిగా ఉంది. మీ పేరు చెప్పాలంటే కూడా మీరు ఎంతోమందికి ఎన్నో కుటుంబాలకి దానం చేసినారు, మిలిటరీకి దానం చేసినారు సార్. విద్యుత్ కార్మికుల వైపు ఒక్కసారి చూడండి సార్. మేము అడుగుతున్నది న్యాయమైన డిమాండ్ సార్. కారుణ్య నియామకం చేపట్టండి సార్. చచ్చిపోయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వండి సార్.
మిమ్మల్ని అంతకు మించి ఇంకేం వేడుకోవడం లేదు సార్. మేము ఈ కరోనా నియామకానికి సంబంధించి దాదాపు సంవత్సర కాలంగా జేఎండి గారితోనూ సీఎండి గారి దగ్గర, సిఈ గారి దగ్గర, ఎస్సీ గారి దగ్గర, డిఈ టెక్నికల్ దగ్గర అందరి దగ్గర వీళ్ళ గడప మేము తొక్కలేదని చెప్పడానికి లేదు, ప్రతి ఒక్కరు గడప తొక్కాం. కానీ ఇక్కడ వచ్చిన చిక్కేంటి అంటే కాంట్రాక్టర్. అసలు కాంట్రాక్టర్ ఏంటి? కాంట్రాక్టర్ అసలు ఈరోజు కాంట్రాక్టర్ ఈరోజు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. కానీ కాంట్రాక్ట్ కార్మికులు అనేవాడు శాశ్వతం. కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలు శాశ్వతం. ఈరోజు అదే కాంట్రాక్టర్కి మేము ఫోన్ చేసి, స్వామి ఇది ఏంటి పరిస్థితి, ఎందుకు నీ ప్రాబ్లం ఏంటి అడిగితే ఆయన మా నెంబర్లు బ్లాక్లో పెడతాడు. జీవీ రమణ ఖబర్దార్, నువ్వు అనుకుంటున్నావేమో నాకు జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి. జనసేన పార్టీకి మేము అండగా ఉన్నాం కాబట్టి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం అనేది రూలింగ్లోకి వచ్చింది. మేమనే వాళ్ళు ఓటు వేయకపోతే నువ్వెవడు? జనసేన పార్టీ తరపున నువ్వు అంటున్నావు. అదే జనసేన పార్టీ చీఫ్కి గౌరవనీయులు మా ప్రియతమ పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇలాంటి చీడ పురుగుల్ని మీరు పార్టీలో పెట్టుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా అలాగే అనుకుంటున్నారు జనాలు. కాబట్టి జీవీ రమణ గారికి మేము ఇప్పటికీ చెప్తున్నాం, అయ్యా దయచేసి గుర్తుపెట్టుకోండి, కానాడ కార్మికులు అంటే మీ ఇంట్లో బానిస కాదు, మీ ఇంట్లో వెట్టిచాక చేసే బానిస అంతకన్నా ఎక్కువ కాదు. ముందే చెప్తున్నాం, దయచేసి అర్థం చేసుకోండి. ఇదే ఎస్సీ గారికి, ఇదే సిఈ గారికి మేము పలు విధాల ఎన్నో విధాలుగా చెప్పినా కూడా ఆ జీవీ రమణ అనే కాంట్రాక్టర్ మారడం లేదు. ఇదే కాంట్రాక్టర్కి, సిఈ గారికి, ఎస్సీ గారికి అతను బ్లాక్ లిస్ట్లో పెట్టి తొలగించే అర్హత ఉంది. అయినప్పటికీ ఎందుకు చేయడం లేదు? దాని వెనకాల ఏంది మర్మం అనేది మేము అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికన్నా జీవీ రమణ గారు కాంట్రాక్టర్ గారు స్పందించి దయచేసి ఖచ్చితంగా ఈరోజు ఈ కన్నడ కార్మికులు 10 మంది వచ్చారు, 100 మంది వచ్చారు, రేపు జరగబోయే నెక్స్ట్ మలిదశ పోరాటానికి 1000 మంది వస్తారో 2000 మంది వస్తారో మీరే చూసుకోండి. కన్నడ కార్మికులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ చెప్తున్నాం, ఇప్పటికీ మీ మీద గౌరవంతో ఉంది కాబట్టి చెప్తున్నాం, దయచేసి ఈ విద్యుత్ కన్నడ కార్మికుడు ఏదైతే కరోనా నియామకం ఉందో అది ఇవ్వగలిగితే ఇంతకన్నా మీరు చేయగలిగిన మేలు ఏది లేదు ఆ కుటుంబానికి. థ్యాంక్ యూ.